ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను సాయికృష్ణ మీరు ప్రేమించుకున్న మాట వాస్తవం. ఈ వాయిస్ ఎవరిదో కాదు, సాయికృష్ణ వాళ్ళ స్వయాన మరదలు, అమ్మాయి పేరు రాజేశ్వరి. వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతని మీద పోక్సో కేసు ఉంది, రేప్ కేసు ఉందని అన్నది. ఆ రేప్ కేసుకు సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం మనకి తెలిసినటువంటి వ్యక్తి రాజేశ్వరి. తనని ఇన్ని రోజులు ఆవిడ భయపడినా ఇవాళ జరిగిన సంఘటనలను చూసి ఒక యూట్యూబర్కి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? సాయికృష్ణ నేను ఇద్దరం ప్రేమించుకున్నాము, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకోలేదు. మరి తర్వాత దానికి కేసు పరంగా ఎలా మారిందో కూడా తన మాటల్లో విందాం మనం. ఈ 2 days వీళ్ళ దగ్గర ఉంచుకుంది కూడా అతనితో ఉన్నట్టు మా డాడీకి కాల్ చేసి చెప్పారు. 4-5 days నుంచి తనతో ఉండి ఒక రూమ్ లో 2 మంది అబ్బాయిలు ఉన్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసరికి మా డాడీ కోపం వచ్చి ఇలాగా సొంత వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే రోడ్డు మీద వాళ్ళు ఎలా చూస్తారు ఎలా చేస్తారు అని చెప్పి మా డాడీ కోపం వచ్చేసి శిక్షణకి వచ్చి సార్తో మాట్లాడితే మీరు ఇలా సంతకం పెట్టండి, వాడిని బయట అనుకొని చూసుకుంటాం, వాడికి మేము ఇలా వేస్తాం అలా వేస్తామంటే మా డాడీ సైన్ పెట్టేశాడు ఆ కోపంలో. అప్పుడు పోక్సో కేసు బుక్ చేశారు అతని మీద. ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చావనుకో నీకు బాగోదు అది ఇది అనుకో నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను, నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు.